హైదరాబాద్ బంజారా హిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ రాధా గోవింద, శ్రీ గోదాకృష్ణ, శ్రీ లడ్డూ గోపాల్గా దర్శనం కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరికి శ్రీ లడ్డూ గోపాల్ ఊంజల సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందారు. రాజా భోగారతి, మధుర భజనలు, కీర్తనలతో దైవాలయం దైవనామస్మరణతో మార్మోగిపోయింది. సంప్రదాయ నృత్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి భావాన్ని పెంపొందించాయి. అనంతరం అందరికీ మహాప్రసాదాన్ని ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి ఇలా మొత్తం 4 సార్లు విశిష్ట అభిషేకాలు జరిగాయి. వాటిలో ప్రధానమైన 108 కలశ మహాభిషేకం సాయంత్రం 6:30 ప్రారంభమైంది. పంచామృతం, పంచగవ్వ, పండ్ల రసాలు, అరుదైన ఔషధ పౌడర్లు, నవరత్నాలు, ప్రత్యేక పుష్పాలు, ఔషధ ద్రవ్యాలతో పాటు భక్తులు సేకరించిన భారతదేశంలోని 7 పవిత్ర నదుల జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తదుపరి హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ భగవాన్ శ్రీకృష్ణ అవతార మహిమపై చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. గత భాగవతం శ్లోకాలతో శ్రీకృష్ణ అవతార లక్ష్యం, దుష్ట సంహారం, ధర్మస్థాపన తదితర అంశాల గురించి వివరించారు. గీత బోధనలను నిత్య జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రేపు నందోత్సవం సందర్భంగా ప్రత్యేక నైవేద్యాలు, హరినామ సంకీర్తన, ఊంజల సేవలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ ఉద్యమ స్థాపకాచార్యులు విశ్వగురు శ్రీల ప్రభుపాదుల 129వ వ్యాస పూజ సాయంత్రం వైభవంగా జరుగుతుంది. గురు పూజ, భక్తుల హారతులు, ప్రత్యేక నైవేద్య సమర్పణ, ప్రసాద పంపిణీతో ఉత్సవం ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం కోసం విస్తృత ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ ఏర్పాట్లు చేశారు. కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత గురించి తెలుసుకోవాలి, భాగవతం గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఫస్ట్ ఆయన ఇక్కడ ఎందుకు వస్తాడు, ఆయన వస్తే ఏమేం పనులు చేసి వెళ్తాడు, వీటి యొక్క మర్మం తెలియాలంటే మనం ఆచార్యుల యొక్క అండర్స్టాండింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది, గూఢార్థం ఒకటి ఉంటుంది. సో కృష్ణుడు భౌతిక ప్రపంచానికి ఎందుకు వస్తాడు అని అంటే భగవద్గీతలో ఆయన చెప్పాడన్నమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భౌతిక ప్రపంచంలో నేను ఎప్పుడెప్పుడు వస్తానని చెప్పి ఒక పాయింట్ చెప్పాడన్నమాట. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత. ఎప్పుడైతే ధర్మాన్ని అధర్మం డామినేట్ చేస్తుందో, ధర్మస్య గ్లాని జరుగుతుందో, అప్పుడు నేను అవతారం తీసుకుంటానన్నాడు. ఓకే, అవతారం తీసుకున్నావు, ఏం చేస్తావు తీసుకొని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఈ 3 పనులు చేస్తాను నేను అవతారం తీసుకున్నప్పుడు.